హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ముందుగా కావాల్సింది 1 కిలో చికెన్ తీసుకున్నానండి. బాగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు సాల్టు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 2-3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి పెట్టుకుంటే ముక్కలకి బాగా ఉప్పు కారం అనేవి బాగా పట్టుతాయి. బాగా కలుపుకోవాలండి. 4-5 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి డీప్ ఫ్రై అయితే చేయాలండి. బాగా బ్రౌన్ షేప్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టేసానండి. ఒక బౌల్లో ఎసురు, కొద్ది సాల్ట్ వేసుకోవాలి. బాగా మ్యాగ్నేట్ అయిపోయిందండి. అందులో 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా ఆనియన్, డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, వేసి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ వేయించిన డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా అందులోనే వేసేసుకోవాలండి. వేడి వేడి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ముక్కల్లో కూడా. సో అంత బాగా కలిపి పెట్టుకోవాలి. అట్లాగా ఒక 5 నిమిషాలు సిమ్ మీద గ్యాస్ మీద పెట్టేసిద్దామండి. సిమ్ మీద సన్నగా ఉడికితే ఆ స్మెల్ పచ్చివాసన అనేది వెళ్ళిపోద్ది. ఈలో బియ్యం అయితే 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. ముందుగా కడిగి పెట్టుకున్నాను. సో ఈలో ఎసురు వచ్చేసింది. అందులోకి రైస్ వేసుకోవాలి. ఎసురు బాగా మరిగిందండి. రైస్ అయితే వేస్తున్నాను. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 70% రైస్ ఉడికి సరిపోద్దండి. ఓకే అండి, 70% రైస్ అయితే ఉడికింది. ఒక 5 నిమిషాలు చికెన్ని బాయిల్ చేసుకున్నాం కదండి, అందులో వేసేసుకోవాలి. సో రైస్ మొత్తం వేసేసానండి. పైన ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర, కొద్ది కరివేపాకు, ఫుడ్ కలర్ వేసుకొని బాగా మూత పెట్టేసేయాలి. మూత అంటే దమ్కి పెట్టాలండి. కొద్ది బరువు పెట్టాలి. దాని మీద బరువు పెడితేనే అది ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా దమ్ బిర్యానీలా రెడీ అవుద్ది. ఓకే అండి, రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ. సో బాగా టేస్టీగా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. నచ్చితే